ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అభివృద్ధి సంక్షేమ పథకంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. వాడవాడలా రెపరెపలాడిన ఎర్రజెండా, ఘనంగా జరిగిన మేడే వేడుకలు, పాల్గొన్న కార్మిక సంఘాలు, వివిధ పార్టీల నాయకులు, కార్మికులు. వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులైన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావును సత్కరించిన కేడార్. జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ కాలనీలో టీబీ సర్వే 4 రోజుల పాటు కొనసాగనున్న సర్వే. ఆర్యవైశ్య సంఘం నాయకులు కొల్లేపర నారాయణ వివాహ దినోత్సవం సందర్భంగా పేద కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ. ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె అమ్రపల్లి పేర్కొన్నారు. గురువారం పెదపాడు మండలం వట్లూరులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వీలతో కలిసి గ్రామంలో పర్యటించి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. పెన్షన్దారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను, కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం పెన్షన్లను పెద్ద మొత్తంలో పెంచి అండగా నిలిచిందని లబ్ధిదారులకు ప్రత్యేక అధికారి వివరించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ, జిల్లాలో మే మాసపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించే క్రమంలో జిల్లాలో ఉన్న 2,59,685 మంది పెన్షన్దారులకు ప్రభుత్వం 112 కోట్ల రూపాయలు విడుదల చేసిందని అన్నారు. గురువారం మధ్యాహ్నం నాటికి 2,21,148 మంది పెన్షన్దారులకు 95 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పెన్షన్ల పంపిణీకి 5,292 మంది సిబ్బంది ఉదయం 7 గంటల నుంచే చేపట్టారని అన్నారు. మే 1వ తేదీన పెన్షన్లు ఏదైనా కారణం చేత తీసుకుని వారికి మే 2వ తేదీ శుక్రవారం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో 35 రూపాయలతో మొదలైన పెన్షన్లు ఈనాడు 4,000 రూపాయలకు చేరిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న 4,000 రూపాయల పెన్షన్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో 2,840 రూపాయలకు పెరిగిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన పెన్షన్లతో సహా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేవలం 26 రోజుల్లో బకాయిలతో సహా అందించడం జరిగిందని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతకు ఇది మచ్చుతునుక అని తెలిపారు. గ్రామంలో పక్షవాతంతో మంచం పట్టిన వృద్ధుడిని పరామర్శించే సమయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చూచి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా అతనికి ధైర్యాన్నిస్తూ, ఇప్పుడే ప్రత్యేక అధికారి ప్రస్తుత పెన్షన్ ను 15,000 రూపాయలకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగిందని అన్నారు. వీరి వెంట డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరామరాజు, ఏఎంసీ చైర్మన్ గారపాటి రామసీత, తహసీల్దార్ కృష్ణజ్యోతి, ఎంపీడీఓ అమిల్ జమా, స్థానిక నాయకులు కొమ్మన లక్ష్మణ్ మోహన్ తదితరులు ఉన్నారు. జంగారెడ్డిగూడెంలో శాంత మార్కెట్ నందు మున్సిపల్ కార్మికులు, పారిశుధ్య కార్మికుల ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు. సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి రమణరాజు, జిల్లా కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికులచే మేడే జెండాను ఎగురవేయించారు. లేబర్ కోడ్ల గురించి మాట్లాడారు. అమెరికాలో చికాగోలో పుట్టినదే మేడే అని తెలిపారు. పలువురు వక్తలు మాట్లాడుతూ, కార్మికులు పాలకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మిగిలిపోయారని, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా చట్టాలను సైతం మరింత కఠినతరం చేయాలని ప్రసంగించారు. మేడే వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ రోజు 139వ ప్రపంచ శ్రామిక వర్గ దీక్షా దినోత్సవం. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి, వ్యవసాయ కార్మికుడికి, కష్టజీవులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది కేవలం పండగ మాత్రమే కాదు, ఈ సందర్భంగా శ్రామిక వర్గం తమ హక్కులు సాధన కోసం దీక్ష పూనేటువంటి రోజు. 139 ఏళ్ల క్రితం ప్రపంచ ఆర్థిక రాజధాని అయినటువంటి అమెరికాలో చికాగో నగరంలో హే మార్కెట్ వద్ద మేము మనుషులు, మేము 8 గంటలు మాత్రమే పనిచేస్తాం, మిగిలిన 8 గంటలు నిద్రపోవాలి, మిగిలిన
మిగిలిన 8 గంటలు కుటుంబంతో లేదా తిండి తీర్థాలతోటి వినోద విజ్ఞానంతో జీవించాలి. మనిషి 24 గంటల్లో ఈ 3 భాగాలుగా ఉండాలని చెప్పేసి ఆనాడు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే అక్కడ అనేక మందిని తుపాకులతో కాల్చి చంపారు. ఆ తుపాకులతో కాల్చి చంపిన సందర్భంగానే కార్మికుల యొక్క రక్తంతో ఎరిపెక్కిన జెండా ఈ ఎర్ర జెండా. కొంతమంది అంటారు ఎర్ర జెండా అంటే హింసకు సంబంధించిందని. కాదు, హింసకు గురైనటువంటి కార్మికుల రక్తంతో వచ్చిన ఈ జెండా. అదే దీక్షా దినంగా ఈ రోజుకి కూడా మేడే సందర్భంగా వాళ్ళ హక్కుల సాధన కోసం పోరాడుతూ ఉన్నాం. ఇందులో భాగంగానే ఇప్పుడు 8 గంటల పని కానీ, పిఎఫ్ కానీ, బోనస్ కానీ, గ్రాడ్యుటీ కానీ, ఈఎస్ఐ కానీ ఇవన్నీ వచ్చినాయంటే ఈ పోరాటాల ఫలితమే తప్ప ఎవరి దయాభిక్ష కాదు. ఇప్పుడు మన మున్సిపల్ వర్కర్లు ఉన్నారు. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణం శుభ్రంగా మనకు రోగాలు లేకుండా ఉంటుందంటే కారణం వాళ్ళు కక్కుస్ తీసి డ్రైనేజీలో ఉన్న చెత్త తీసి రోడ్డు మీద ఉన్న చెత్త చెదారం తీసి శుభ్రం చేసిన ఫలితంగానే మనం అందరం ఆరోగ్యంగా ఉంటున్నాం. ఇలాంటి కీలకమైన ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ వర్కర్లకి ఈ ప్రభుత్వాలు కనీస వేతనం ఇవ్వడానికి చేతులు రావట్లేదు, వాళ్ళకి గుర్తించడానికి చేతులు రావట్లేదు, వాళ్ళకి హక్కులు కల్పించడానికి చేతులు రావట్లేదు. కాబట్టి రాబోయే కాలంలో హక్కుల సాధన కోసం మున్సిపల్ కార్మికులే కాదు మొత్తం యావత్ కార్మికులు కూడా 20వ తేదీన జరిగే సమ్మెను జయప్రదం చేయడం ద్వారా ఈ పాలక వర్గాలకి మన ప్రజావాణిని గట్టిగా వినిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ముందుగా ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం 139 సంవత్సరాల క్రితం ప్రపంచ కార్మికులు 8 గంటల పనిదినం కోసం పోరాటాలు చేసి అసూలు బాసిన కార్మికుల రక్తం నుంచి వెలిసిందే ఈ ఎర్ర జెండా. మరి ఈ రోజు ఈ 8 గంటల పనిదినాన్ని మళ్ళీ 90 గంటలు, రోజుకి 12 గంటలు అనే నినాదాన్ని ఈ దేశ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ముందుకు తీసుకొస్తా ఉన్నారు. మరి వాళ్ళకు అనుగుణంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 4 కార్మిక కోడ్లుగా మార్చి 29 కార్మిక చట్టాలని ఏదైతే బ్రిటిష్ కాలం నుంచి ఈ దేశంలో కార్మికులకి ఎంతో కొంత మేలు చేసే విధంగా ఉన్న చట్టాలు అమలవుతూ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఈ రోజున మళ్ళీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వర్గం మీద పని భారాలు మోపి ఇతర ఆర్థిక విషయాల్ని కొల్లగొట్టే దానికోసం, మరింత శ్రమని దోపిడీ చేసే దానికోసం కార్మిక కోడ్లని అమలు చేయాలని చూస్తూ ఉంది. మరి ఈ రోజున ఆ కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా రేపు ఈ నెల 29వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక కర్షక మైత్రితో జరుగుతున్న ఆ సమ్మెని ఈ సందర్భంగా జయప్రదం చేయడం కోసం ప్రతినిధులుగా ఉన్నాం సిఐటియుగా. మరి ఖచ్చితంగా ఈ కార్మిక వర్గాన్ని మరింత ఉత్సాహంగా, ఉత్తేజంగా ఈ పోరాటాల్లో పాల్గొని విజయం సాధించే దానికోసం సిఐటియు ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ జెట్టి గురునాథరావు కార్యాలయం వద్ద మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావును నియమించడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జెట్టి గురునాథరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మండల, పట్టణ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు కుక్కల ధర్మరాజు, వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు ఓరిగంటి నాగేంద్ర కుమార్, చలమాల శ్రీనివాస్, తాడేపల్లి ఉమాదేవి, కొయ్యాలి ఇలాదర్ రెడ్డి, కుర్రు రవి, వీరవల్లి సోమేశ్వరరావు, తీడ మహేష్, కాటం ప్రసాద్, డేవిడ్, రామారావు, ఉమర్ మహమ్మద్, పిండి రాము, ఏలూరి ఫణికుమార్, కుమారి, కత్తి వసంత్, సతీష్, జమీర్, దున్నా శివ, దిరిసిపాం సోమరాజు, కడిమి కిరణ్, మద్దిపాటి శ్రీను, గుత్తి రామకృష్ణ, గుబ్బల వెంకటేశ్వరరావులతో పాటు లక్కవరం నుండి పత్తి వీరస్వామి, గురునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పిడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా పరిధిలో జెట్టి గురునాథరావు సేవలు ప్రతి ఒక్కరికి తెలుసని, ఈ ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా తనదిగా భావించి అనేక మందికి మేలు చేసే గుణమని, వక్తలు ఎవరైనా ఏ పార్టీ వారైనా వారి అవసరాలకు ఆదుకునే వ్యక్తిగా ఈ ప్రాంతంలో మంచి పేరు ఉందని అన్నారు. అందరి అభివృద్ధికి తోడ్పడే వ్యక్తిగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధికి ఈ ప్రాంతంలో విశేష కృషి చేస్తున్నారని, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పోలవరం పరిశీలకులుగా పనిచేశారని, ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్పై పన్నులు పెంచడం పట్ల పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ తరపున ఆందోళన చేపట్టారని, ఇట్లాంటి వ్యక్తిని గుర్తించి మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తారని తెలిపారు.
ఈరోజు జంగారెడ్డి పట్టణం జంగారెడ్డి మండలం జట్టి గురునాథరావు గారి కార్యాలయం వద్ద స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే జట్టి గురునాథరావు గారి అభిమానుల సారథ్యంలో మన ప్రీతమ నాయకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఏలూరు పార్లమెంటులో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ జట్టి గురునాథరావు గారిని మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించడం పట్ల ఈ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ఈ ప్రాంతంలో గురునాథరావు గారు అంటే అభిమానించే అనేక మంది హర్షం వెలిబుస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఏలూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు జట్టి గురునాథరావు అంటే ఏంటనేది. ఆయన రాజకీయాల కంటే కూడా మరి ముఖ్యంగా ప్రజల కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారి యొక్క స్థితిగతుల విషయంలో కానీ వారి యొక్క ఇబ్బందుల విషయాల్లో కానీ ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు ఎప్పుడు కూడా బాగుండాలనే ఆలోచనతోటి ఆయన ఏ కార్యక్రమం చేసినా అనేక మంది నాయకుల్ని ఈ ప్రాంతంలో తయారు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈనాడు వివిధ పార్టీల్లో అనేక మంది నాయకులున్నా, వివిధ పార్టీల్లో అనేక మంది కార్యకర్తలున్నా వాళ్ళందరూ కూడా వానమాల దిద్దింది జట్టి గురునాథరావు గారి దగ్గరే. అలాంటి ఒక మంచి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందే విషయంలో కానీ కార్యకర్తలకి వెన్నంటి ఉండే విషయంలో కానీ మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరైనంటే జట్టి గురునాథరావు గారు. అలాంటి మంచి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించడం, ఆయనకి మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గానికి పరిశీలనగా నియమించడం పట్ల మేమందరం కూడా ఎంతో సంతోషిస్తూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు జగన్మోహన్ రెడ్డి గారు తెలుపుకుంటూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం గురునాథరావు గారి నాయకత్వంలో మేము కూడా పనిచేస్తామని అలాగే జగనన్న నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కొల్లేపర నారాయణరావు వివాహ రోజు పురస్కరించుకుని వికలాంగులైన ముక్కు సత్యనారాయణ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఉప్పలమెట్ట వాస్వి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వాస్వి క్లబ్ ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ అధ్యక్షుడు కొనకల్ల శ్యామ సత్యనారాయణ, కార్యదర్శి బొమ్మ సత్యనారాయణ, కోశాధికారి బివివి సత్యనారాయణ, జోన్ చైర్మన్ ఓలేటి కృష్ణకుమార్, సీనియర్ సభ్యులు నాగవరపు పుల్లారావు, కె లీలామోహన్, అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కొల్లేపర కృష్ణారావు పాల్గొన్నారు. పుట్టినరోజు, వివాహాది శుభ కార్యక్రమాల్లో పట్టణంలో ఏదో ఒక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్న కొల్లేపర కృష్ణారావు తనయులను కృష్ణకుమార్ కొనియాడారు. ఈ రోజు మన జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులైన కొల్లేపర కృష్ణారావు గారు, ధనలక్ష్మి గారి దంపతులు కుమారులైన ఈ కొల్లేపర నారాయణరావు గారు అలాగే వారి సహోదరులు కొల్లేపర ఆనంద్ గారు, వీరి గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా ఒక పేజీ అవసరం చరిత్రలో. ఎందుకంటే వీరు ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండటానికి తపన పడే వ్యక్తులు అనమాట అండి. సమాజంలో ఏది అవసరమో గుర్తించి, ఎవరికి ఎలాంటి అవసరమో గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించడానికి వీరి కుటుంబం ఎప్పుడు కూడా ముందుంటుందండి. ఈరోజు విశేషం ఏంటంటే మన కొల్లేపర నారాయణరావు గారిది పెళ్లి రోజు సందర్భంగా ఆయన ఒక విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగిందండి. నా పెళ్లి రోజు అండి ఈరోజు, మరి మనం ఎవరికైనా నిజమైన అర్హులకి మనం అందించాలి, ఏదైనా సహాయం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో నా దృష్టికి తీసుకురావడం జరిగిందండి. అందుకని ఈరోజు మన ఆర్యవయసుల్లో కొద్దిగా వెనుకబడి కుటుంబానికి మనం సహాయం చేస్తే ఎంతో కొంత వాళ్ళకి ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఉప్పలమెట్ట వాసవి క్లబ్ 2015లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ రోజు నుంచి కూడా మా క్లబ్కి అనేక సేవా కార్యక్రమాలకి వెన్నుదన్నుగా నిలబడి మా క్లబ్ని ముందుకి నడపడంలో కూడా నారాయణరావు గారు కానీ ఆనంద్ గారు కానీ వాళ్ళ నాన్నగారు కొల్లేపర కృష్ణారావు గారు కానీ ముందుగా చాలా ముందుండి మా క్లబ్ని నడిపి సమాజం మనకేమిచ్చింది అనే బదులు సమాజానికి మనం ఏం చేసామనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారండి ఆయన. ప్రతి పుట్టినరోజు కూడా, ప్రతి పెళ్లి రోజు కూడా ఆయన ఈ సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. పుట్టిన ప్రతి మనిషి కూడా ఏం చేయాలి, ఏం చేస్తే మన జన్మకి సార్థకత ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో అది సోదరులు ఇద్దరూ కూడా సమాజ సేవకి ఉపయోగపడుతున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని చెప్పేసి మా తరపున, మా క్లబ్ తరపున కూడా వారికి హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందండి. జై వాసవి.
ప్రతిఘటన పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలని ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ పిలుపునిచ్చారు. 139వ మేడే సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఐఎఫ్టియు అనుబంధ సంఘాలు జంగారెడ్డిగూడెంలో ఘనంగా మేడే నిర్వహించారు. ఈ సందర్భంగా ఈప్ట్ డివిజన్ కార్యాలయం వద్ద జెండాను కెవి రమణ, బోసుబొమ్మ సెంటర్ లో పట్టణ హమాలి కార్మిక సంఘం జెండాను మద్దిపాటి లక్ష్మయ్య, నాటు పొగాకు ఎగుమతి దిగుమతి కార్మిక సంఘం జెండాను పాత బస్టాండ్ వద్ద ఆ యూనియన్ అధ్యక్షులు గోర్ల నోకరాజు, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ జెండాను యూనియన్ ప్రధాన కార్యదర్శి తీయల గణేష్, బొటాయిగూడెం సెంటర్ మిఠాయి వర్కర్స్ జెండాను యూనియన్ కార్యదర్శి కక్కల ప్రసాద్, మార్కెట్ యార్డ్ వద్ద యూనియన్ సీనియర్ నాయకులు దొండపాటి వెంకటేశ్వరరావు, గవర్నమెంట్ టింబర్ డిపో వద్ద ఎడ్లపల్లి బుజ్జియ, విక్రమ్ భవన్ వద్ద ఐఎఫ్టియు డివిజన్ ప్రధాన కార్యదర్శి మంచిని రాజు జెండాలు ఎగురవేశారు. అనంతరం ధర్మన్న స్మారక భవనంలో జరిగిన సభలో కెవి రమణ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల హక్కులను హరించి వేస్తున్నారని, ముఖ్యంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి బహిరంగంగా యాజమాన్యాలకు అనుకూలంగా పనిచేస్తున్నారని, ఎటువంటి హక్కులు ప్రజలకు లేకుండా చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలో ఐఎఫ్టియు నాయకులు మొల్లేటి శ్రీను, గంపల వెంకటేష్, వేదాల వెంకటేశ్వరరావు, తమ్మ సోమలింగ మల్లికార్జున, ఫోటో యూనియన్ నాయకులు వేదాల వెంకటేశ్వరరావు, కానుమూరి సోమరాజు, వీరవల్లి శ్రీనివాస్, ఎంఎల్ఎం రాజు, వాసుబోయిన శ్రీను, ఇమ్మంది రాము, పీడీఎస్యు రాష్ట్ర నాయకులు ఈ భూషణం, బన్నె వినోద్, షేక్ బాజీ పాల్గొన్నారు. 139వ మేడేని జంగారెడ్డిగూడెంలో మొత్తం ఐఎఫ్టియు అనుబంధ అన్ని హమాలీ సంఘాలు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర మొత్తం అన్ని సంఘాలు కలిసి చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు భారీ ప్రదర్శన పెట్టాం. అదేవిధంగా ఈరోజు మన 139వ మేడే సందర్భంగా కార్మిక వర్గానికి ఐఎఫ్టియు ఒక పిలుపునిచ్చింది. దేశంలో కార్మిక వర్గం రోజు రోజుకి పెరుగుతున్నప్పటికీ, వారి ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చాలా పాసిస్ట్ విధానాలు అవలంబించింది. అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను ఈరోజు రద్దు చేసింది. మేడే సందర్భంగా మనం 8 గంటల పని విధానం, అంటే రోజుకి 24 గంటల్లో 8 గంటలు నిద్రపోవడం, 8 గంటల కుటుంబంతో గడపడం, 8 గంటలు శ్రమ చేయడం అనేది ఏదైతే సాధించుకున్నామో దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం రోజుకి 12 గంటల పని విధానం తీసుకురావాలని దుర్మార్గమైన ఆలోచన చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటం చేయాలని, అదేవిధంగా యాజమాన్యానికి కార్మిక వర్గానికి అనుకూలంగా చేసినటువంటి 4 లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చట్టాలు చేస్తుంది. దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటం చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు, పని భద్రత చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా ఆ సంక్షేమ పథకాలని పునరుద్ధరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. స్ట్రీట్ వర్కర్ని రెగ్యులర్ చేయాలి, కాంట్రాక్ట్ వర్కర్ని రెగ్యులర్ చేయాలి, మన కొత్త కార్మిక వర్గానికి మేలు చేయాలని చెప్పి మా ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశానుసారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మాలిని, జిల్లా టీబీ నియంత్రణ అధికారి నాగేశ్వరరావులు సంయుక్తంగా నేషనల్ టీబీ సర్వే చేపడుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో గురవాయిగూడెం, నాగులగూడెం, పైడిపాక కాలనీ ముగించుకుని జంగారెడ్డిగూడెం అర్బన్ లో 4వ వార్డు ఇందిరానగర్ లో గురువారం నిర్వహించారు. 4 రోజులు ఈ సర్వే జరగనున్నట్లు కౌన్సిలర్ వలవల తాతాజీ తెలిపారు. ఈ సర్వేను వార్డు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సర్వేలో టీబీ లక్షణాలు ఉంటే చేస్తారని అన్నారు. డిజిటల్ ఎక్స్రే కూడా అందుబాటులో ఉందని అన్నారు. అలాగే బీపీ, షుగర్ పరీక్షలు సైతం చేయనున్నట్లు తెలిపారు. టీబీ నిర్ధారణ అయితే జంగారెడ్డిగూడెం టీబీ నియంత్రణ యూనిట్ వారికి సమాచారం అందిస్తామని అన్నారు. తద్వారా మెరుగైన వైద్యం పొందవచ్చని తెలిపారు. ఈ సర్వేలో డాక్టర్ శ్రావణి, వారి బృందం సుమారు 23 మంది పాల్గొన్నారు. టీబీ నియంత్రణ పర్యవేక్షకులు అంబేద్కర్ ఆధ్వర్యంలో ఈ సర్వే చేపడుతున్నారు. కౌన్సిలర్ వలవల తాతాజీ సహకారం మరువలేనివని తెలిపారు. ఈ రోజున మన వార్డుకు వచ్చి ఇలాగా అన్ని టెస్టులు చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 4వ వార్డు ఇందిరానగర్ కాలనీకి సంబంధించి అంతా కూడా కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్న ప్రభావం దృష్ట్యా ఈ రోజున ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా క్యాంప్కి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ప్రతి ఒక్కరు వార్డు ప్రజలకు నేను చేసుకునే విన్నపం ఏంటంటే, కంపల్సరీ ఇంకో 2 రోజులు ఉంటారు ఇక్కడ. ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా జరుగుతుంది. ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరుగుతుంది ఈ క్యాంప్కి. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఇక్కడ జరిగే క్యాంపులు ఏంటంటే బీపీ టెస్టులు, షుగర్ టెస్టులు, అలాగే హార్ట్ చెకప్ సంబంధించి అన్ని కూడా చేస్తున్నారు. హెచ్బీ పర్సంటేజ్ విషయంలో కూడా అన్ని చూస్తున్నారు. అలాగే టీబీకి సంబంధించి కూడా ఇక్కడ ఎక్స్రే కూడా తీసి ఎంతో విలువైన ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వాలు ద్వారా ఉచితంగా చేస్తున్నారు. దయచేసి ఈ వార్డు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని మన ఆంజనేయ స్వామి గుడి ఎదురుగున్న సైట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జరిగింది. ఈ శిబిరానికి అందరూ వచ్చి ఈ వైద్య శిబిరాన్ని అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే అండి, మేము ఐసీఎంఆర్ నుంచి.
ఎన్ఐఆర్టీ. మేము ఇక్కడ ట్యూబర్కులోసిస్ పైన సర్వే చేస్తున్నాము, మెడికల్ క్యాంప్. ఆల్రెడీ గురువాయూర్గూడెంలో క్యాంప్ అయ్యింది, ఇక్కడ జంగారెడ్డిగూడెంలో క్యాంప్ చేస్తున్నాము. ఇక్కడ మేము చేస్తాము పరీక్షలు ఏవేవి అంటే బీపీ, షుగర్, హైట్, వెయిట్, ఇంకా హెచ్పి పర్సెంటేజ్ ఎంత ఉందో చూసి టీబీ లక్షణాలు ఏమైనా ఉంటే ఎక్స్రే తీస్తాము అందరికీ. ఎక్స్రే తీసి ఎక్స్రేలో ఏమైనా ప్రాబ్లం లాగా కనిపిస్తుంటే దాన్ని స్పూటంకి పంపిస్తామండి. స్పూటం అంటే గల్ల పరీక్ష లేకపోతే కఫం పరీక్ష. అది వెళ్ళిన తర్వాత దాంట్లో మనకి టీబీ ఏమైనా బ్యాక్టీరియా కనిపిస్తే దాని ప్రకారము మేము ఎస్టీఎల్ఎస్, ఎస్టీఎస్ బస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి టీబీ ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారండి. జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాత మున్సిపల్ కార్యాలయం వద్ద మేడే వేడుకల్లో భాగంగా జెండాను ఆవిష్కరించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు కూనపాముల విఘ్నేష్ ఎర్ర జెండాను ఎగురవేశారు. మేడే ప్రాముఖ్యతను, భవిష్యత్ కార్యాచరణను ఆయన వివరించారు. సంత మార్కెట్ వద్ద మున్సిపల్ కార్మికుల విశ్రాంతి స్థలం వద్ద పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు కంతేటి వెంకట్రావు జెండా ఎగురవేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ వెంకటరమణ జెండా ఎగురవేశారు. మన కోరికలు తీరాలన్నా, మన డిమాండ్స్ నెరవేరాలన్నా ఈ రోజు ఈ కార్మికులకి మనందరం ఐక్యతగా ఉండి గట్టిగా జరుపుకోకపోతే, ఐక్యతగా లేకపోతే ఈ కార్మికులకి కూడా ఎవరో ఐక్యంగా ఉండలేదని బయట వారు భావిస్తారు. కనుక ప్రతి ఒక్కరూ ఎప్పుడు వచ్చిన రాకపోయినా ఈ రోజు ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించాలి అని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇప్పుడు జెండావందనం అయిన తర్వాత మన ర్యాలీగా కొత్త మున్సిపల్ ఆఫీస్ కాడికి వెళ్ళి నడుచుకుంటా వెళ్ళి మన అక్కడ జెండావందనం అక్కడ అయిన తర్వాత మన మార్కెట్లో కూడా మన ఆఫీస్ ఒకటి ఉంది, అక్కడ కూడా జెండావందనం కార్యక్రమం చేయాలి. ఈ 3 కార్యక్రమాలు అయ్యే వరకు ఎవరు ఎటు దయచేసి మిస్ అవ్వకుండా ఉండాలని మరీ మనం చేస్తున్నాం. ఈ రోజున ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి జంగారెడ్డిగూడెం సమితి ఆధ్వర్యంలో మరి ఈ రోజున మరి మేడే ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునే గొప్ప పండుగగా భావిస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రాలుగా మరి ప్రతి పల్లెల్లోనూ ఇది కార్మికుడి యొక్క దినోత్సవంగా భావిస్తూ మరి ఈ యొక్క గొప్ప మేడే కార్యక్రమాన్ని ప్రయోజనంగా ప్రతి కార్మికుల ఉద్యోగస్తులు కూడా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సిపిఐ కార్యాలయం వద్ద పురపాలక సంఘం గౌరవ అధ్యక్షులు జేవి రమణరాజు, ఏఐటియుసి మండల కార్యదర్శి కుంచె వసంతరావు, ఇంజనీరింగ్ విభాగం సెక్రటరీ నిమ్మల సుబ్బారావు, ముత్యాలరావు, దోసూరి నాగరాజు, అప్పలస్వామి, బాలు, ప్రసాద్, లక్ష్మణ్, పారిశుద్ధ్య విభాగం కార్యదర్శి బొక్క శ్రీను, కొత్తూరి నాగేశ్వరరావు, కొత్తూరి శ్రీను, ఇంగుర్తి నాగరాజు, ఎడ్లపల్లి ప్రసాద్, రాజేంద్ర, అల్లే శ్రీను తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ప్రదర్శన చేశారు. అందులో భాగంగానే మన ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆఫీస్ వద్ద మన మండల కార్యదర్శి గారు రమణరాజు గారిని జెండావిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటయ్యపాలెంలో ఆక్వా ఫామ్ లో ప్రశాంత్ అనే వ్యక్తి మృతి చెందాడు. విద్యుద్ఘాతం కారణంగా మరణించినట్లు సమాచారం. విజయనగరం జిల్లా డాగలగూడకు చెందిన గ్రామస్తుడిగా తెలియజేస్తున్నారు. మృతికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ఈ నెల 2వ తేదీ రాష్ట్రానికి వస్తున్న భారతదేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నాగాయలంక క్షిపణి పరీక్ష కేంద్రంలో 1500 కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు కూడా వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్న శుభ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ భారతదేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గురువారం అవనిగడ్డలో తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రేపు అమరావతి పునర్నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయనున్న సందర్భంలో అవనిగడ్డ నియోజకవర్గంలో నాగాయలంక అంటే గుర్రలమోద క్షిపణి ప్రయోగ కేంద్రానికి వారు శంకుస్థాపన చేయనున్నారు. 1500 కోట్ల రూపాయలతో జరగబోతున్న పనులకి వారు అంకురార్పణ చేస్తారు. దాదాపు 20,000 కోట్ల రూపాయల అంచనాతో ఈ క్షిపణి కేంద్రం DRDO వారు ఏర్పాటు చేస్తారు. దానిలో తొలి దశ పనులకి ప్రధానమంత్రి గారు అంకురార్పణ చేయనున్నారు. ఇది 2012వ సంవత్సరం నుంచి ఈ గుర్రలమోదలో క్షిపణి కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి భారత ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. ఎందుకంటే శాటిలైట్ పిక్చర్స్ ద్వారా గుర్రలమోద నుంచి క్షిపణుల్ని ప్రయోగించడానికి అనువైన ప్రదేశం అని చెప్పి భారత ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తే దానికి కావాల్సిన దాదాపు 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం జరిగింది. అయితే అది అటవీ భూమి కావడంతో దానికి పర్యావరణ అనుమతులు రావాల్సిన అవసరం ఏర్పడింది. గత తెలుగు ప్రభుత్వం హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపడం, ప్రధానమంత్రి గారి అధ్యక్షతన పర్యావరణ సంస్థ అనుమతుల్ని
మంజూరు చేయడం జరిగింది. అయితే గతంలో రాజేంద్రనాథ్ సింగ్ గారు రక్షణ మంత్రి గారు వచ్చి దానికి శంకుస్థాపన చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆనాడు వైసీపీ ప్రభుత్వం తగు సహకారం అందించకపోవడంతో ఆ రోజున కార్యక్రమం ఆగిపోయింది. ఇది 5 సంవత్సరాల క్రితమే ప్రారంభం కావాల్సిన ఈ పనులు గత ప్రభుత్వం దాని మీద శ్రద్ధాశక్తి చూపుకోవడంతో జరగని పరిస్థితి అందరికీ తెలిసింది. తిరిగి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చొరవ తీసుకోవడం, ప్రత్యేకించి ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేకంగా శ్రద్ధాశక్తులు చూపుతూ ఇవాళ భారత రక్షణ రంగంలో కీలక పాత్ర వహించనున్న ఈ క్షిపణి కేంద్రానికి ఆయన ఆమోద ముద్ర వేయడం చాలా సంతోషదాయకం. అందుకు యావత్ తెలుగు జాతి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలై ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే వారు మీద ఎక్కువగా దృష్టి పెట్టి దీనికి ఆయన మంజూరులు, అనుమతులు అన్ని కూడా వారే సమకూర్చారు. పర్యావరణ అనుమతులు వారే ఇచ్చారు. ఈ రోజు మళ్ళా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వారే అనుమతులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సంతోషకరమైన విషయం ఏంటంటే వారే స్వయంగా దీనికి ఈ రోజున దాదాపు 1500 కోట్ల రూపాయల పనులకు వారు శంకుస్థాపన చేస్తున్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ అయితే 20,000 కోట్లతో ఉంటుంది. దీనివల్ల ఈ ప్రాంతంలో అనేక మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అలాగే రక్షణ సంబంధితమైన పరిశ్రమలు కూడా రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఆ రకంగా ఈ ప్రాంతం కాకుండా ఆంధ్రప్రదేశ్కే ఇది గర్వదాయకమైన ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందంటే ఎటువంటి సందేహం లేదు. అలాంటి గొప్ప ప్రాజెక్ట్ని ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి, అందులో మా అవనిగడ్డ నియోజకవర్గానికి ఇచ్చినందుకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ కార్మిక హక్కుల దినోత్సవం మేడే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో కైకలూరులో ఘనంగా కార్మికులు మేడే దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. కార్మిక హక్కులు కాపాడండి అంటూ నినాదాలు చేశారు. కైకలూరు, ఆటపాక తదితర చోట్ల ఎర్ర జెండాలు ఆవిష్కరణలు కార్యక్రమాలు గురువారం జరిపారు. ఆటపాక నుండి కైకలూరు బస్టాండ్ సెంటర్ వరకు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికులు తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను హరించి వేస్తున్నాయని విమర్శించారు. కార్మికులపై పనిభారం పెంచడం దుర్మార్గమని అన్నారు. 12 గంటల పని విధానం తీసుకురావాలని, కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనలు ప్రతిఘటించాలని అన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం, రైతు సంఘం, సిఐటియు అనుబంధ సంఘాలు, ఆటో, పంచాయతీ, భవన నిర్మాణ కార్మిక, స్కీమ్ వర్కర్ల యూనియన్ నాయకులు కె సాంబశివరావు, బొక్క వెంకట్రావు, పి దివ్య, డి వెంకట నరసింహారావు, అనిల్ కుమార్, ఎస్ జగదీశ్వరరావు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు 139వ మేడ దినోత్సవాన్ని, కార్మిక హక్కుల దినోత్సవాన్ని ఇవాళ కైకలూరులో కూడా నిర్వహించడం జరిగింది. ఇవాళ కైకలూరులోను అట్లాగే ఆటపాకలోని ఇతర గ్రామాల్లో కూడా ఇవాళ కార్మికులందరూ కూడా ఈ మేడే దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ప్రధానంగా కార్మిక హక్కుల కోసం, కార్మిక హక్కుల దినోత్సవంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగానే మేడే నిర్వహించుకుంటా ఉన్నాం. ఎన్నో త్యాగాల ఫలితంగా, ఎన్నో పోరాటాల ఫలితంగా కార్మికులు అనేక హక్కులు సాధించుకున్నారు. మరి అట్లాంటి హక్కులన్నింటినీ కూడా ఇవాళ ప్రభుత్వాలు చాలా నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి, ఇవాళ నాశనం చేస్తూ ఉన్నాయి. కార్మికులకు ఎటువంటి పని భద్రత ఉండడం లేదు. అలాగే ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు కానీ లేకపోతే చట్టాలు కానీ తీసుకొచ్చే పరిస్థితి కనబడట్లేదు. అసంఘటితంగా కార్మికులకు ఇంతవరకు ఒక చట్టం లేదంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా కష్టపడి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సైతం 4 లేబర్ కోడ్లుగా మార్చి కేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కుల్ని అరిచివేస్తూ ఉన్నారు. ఆ రోజు చికాగోలో 8 గంటల పని విధానం కోసం కార్మికులు పోరాటం చేస్తే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం 12 గంటల పని విధానాన్ని తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా అత్యంత అన్యాయం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఆటో కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, లేదా హమాలీస్ కానీ, అలాగే స్కీమ్ వర్కర్లు కానీ, ఇతర అనేక రంగాల్లో అసంఘటిత రంగంలో, సంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల యొక్క హక్కుల్ని పూర్తిగా నాశనం చేసే పద్ధతుల్లో, నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. రోజు రోజుకి ధరలు పెంచుతూ ఉన్నాయి, పనిభారాలు పెంచుతూ ఉన్నాయి. కనీస వేతనాలు అమలు కావడం లేదు, కనీస సౌకర్యాలు అమలు కావడం లేదు, కనీస వైద్య సౌకర్యం కూడా అందరూ పరిష్కరించబడట్లేదు. ఇవాళ ఆటో కార్మికులైతే ఇవాళ ఆర్టీఐ అధికారుల వేధింపులు రోజు రోజుకి పెరిగినాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కార్మికులు తమ హక్కుల కోసం మళ్ళీ వాళ్ళ మేడే స్ఫూర్తితోటి పోరాటాలకి సన్నద్ధంగా కావాల్సిన అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కార్మికులందరూ కూడా ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం
రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1,500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2,500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6,000 రూపాయలు మాత్రమే. ఏంటి మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి. 7,000 రూపాయలు మాత్రమే. కిడ్నీ ముక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాగుపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్ట్లో దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ కేర్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ కేర్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ కేర్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. IFTU ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆకివీడు పట్టణంలో కార్మికుల సముదాయాల దగ్గర జెండాలు ఎగురవేసి అనంతరం దుంపగడప రోడ్డులోని నంద్యాల సుబ్బారావు భవనంలో IFTU కార్యాలయంలో సభను నిర్వహించారు. సభ అనంతరం కార్యాలయం వద్ద మండల కార్యదర్శి తోట రామకృష్ణ జెండా ఎగురవేశారు. హమాలి, భవన నిర్మాణ, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మికులపై పనిభారం మోపే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికుల పరిరక్షణ కోసం, కార్మిక చట్టాల రక్షణ కోసం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, సమాన పనికి సమాన వేతనం కోసం కార్మికులు మేడే స్ఫూర్తితో ఉద్యమించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్, మండల కార్యదర్శి తోట రామకృష్ణలు డిమాండ్ చేశారు. IFTU ఆధ్వర్యంలో మేడే ర్యాలీ నిర్వహించారు. 139వ మేడే స్ఫూర్తితో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. IFTU కార్యాలయం నుండి మేడే ర్యాలీ ప్రారంభమై దుంపగడప జంక్షన్ నుండి మార్కెట్ మీదుగా, హైవే రహదారి మీదుగా పాత బస్టాండ్ సెంటర్ చేరుకుని వైఎస్ఆర్ విగ్రహం వద్ద సభను నిర్వహించి కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దుంపగడపలో IFTU ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జెండా ఆవిష్కరణతో పాటు సభను నిర్వహించారు. IFTU నాయకులు అంజీ, శ్రీను, కాశీ, రంగా, గుణ, లక్ష్మి, అజయ్, రమేష్, శేషగిరిరావు, సత్యనారాయణ, కృష్ణమూర్తి, ధనలక్ష్మి పాల్గొన్నారు. రామ్మోహన్, IFTU జిల్లా ఉపాధ్యక్షుడిని. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో 139వ మేడే ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్మిక వాడల్లో IFTU కార్యాలయం దగ్గర జెండాలు ఎగరేసి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ర్యాలీ సందర్భంగా కార్మికులు గత 139 సంవత్సరాల క్రితంగా ఎర్ర జెండా సృష్టించి ఎర్ర జెండా ద్వారా కార్మికుల్ని పని గంటల్ని అమలు చేయాలని, పని గంటల్ని కార్మికుల యొక్క సౌఖ్యం కోసం కుటుంబంతో కలిసి ఉండే విధంగా ఈ పని గంటలు ఉండాలని ఆనాడు ఏదైతే కార్మిక వర్గం పోరాడిందో, నేడు కార్పొరేట్ పెట్టుబడిదారులు ఇవాళ ఒక్కొక్క కార్మికుడు వారానికి 70 నుంచి 90 గంటల వరకు పనిచేసే విధంగా కార్పొరేట్ శక్తులు మాట్లాడుతూ ఉన్నారు. దానికి నిరసనగా ఈ మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం ఉద్యమించాల్సినటువంటి అవసరం నేడు కార్మిక వర్గంపై ఉంది.
జంగారెడ్డిగూడెం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మారుతి గ్యారేజ్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంగారెడ్డిగూడెం జూనియర్ సివిల్ జడ్జ్ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సిహెచ్ కిషోర్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యాలు కార్మిక సంక్షేమంపై పూర్తి స్థాయి దృష్టి పెట్టాలని, అదేవిధంగా కార్మికులు తగు వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వహించాలని హితవు పలికారు. మారుతున్న సమాజం ప్రకారం కార్మికులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కేఎస్ఆర్ తేజస్వి మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో పనిచేసే ప్రతి కార్మికులకు అవసరమైనప్పుడు న్యాయ సహాయం కోసం మండల న్యాయ సేవాధికారి సంస్థను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు డిఎస్ఆర్ మూర్తి, న్యాయవాదులు అచ్యుత శ్రీనివాస్, పివి కృష్ణారెడ్డి, జువ్వల బాబ్జీ, టి ఫణిదీప్, వర్క్ షాప్ మేనేజర్ భాషా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ మినీ సమావేశ మందిరంలో 2024-2025 సంవత్సరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో జిల్లా పరిషత్ యాజమాన్యంలోని పాఠశాల యందు 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 6 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో జిల్లా పరిషత్ యాజమాన్యంలోని ఏలూరు జిల్లాలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రథమ, ద్వితీయ, తూర్పు గోదావరి జిల్లాలో ప్రథమ పురస్కారాలు 6 మందికి, ప్రథమ వారికి 10,000 రూపాయలు, ద్వితీయ, తృతీయ వారికి 5,000 రూపాయల చొప్పున నగదు బహుమతితో పాటు జ్ఞాపిక ప్రశంసా పత్రం శాలువాతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలకు అత్యంత బాధ్యతను తీసుకుందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరాలని అన్నారు. 10వ తరగతి విద్యార్థులకు తొలిమెట్టు అని విజయం వెనుక ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధనలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారని, నిర్ణీత విద్యార్హతలతో పాటు పోటీ పరీక్షల నందు అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయులుగా పాఠశాలలో నియమించడం జరుగుతుందన్న విషయం గుర్తు చేసుకోవాలని అన్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్న విద్య భవిష్యత్తుకు ఎంతో పునాది అవుతుందని అన్నారు. ఏలూరు జిల్లా పెదపాడు విద్యార్థిని కలిపండి నిహారిక, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి విద్యార్థిని కొల్లి శానివి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యతో పాటు ఎన్నో అవకాశాలు కల్పించిందని, ఈ రోజు మంచి మార్కులు సాధించడానికి అవకాశం కలిగిందని అన్నారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అందించిన విజయ కేతనం స్టడీ మెటీరియల్ విజయానికి దిక్సూచి అయిందని తెలిపారు. 10వ తరగతిలో సాధించిన విజయంతో తొలిమెట్టుగా భావించి భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి రాష్ట్రానికి, దేశానికి మంచి సేవలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కె భీమేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఎం వెంకటలక్ష్మమ్మ, ఈ నారాయణ, డిసిఈబి కార్యదర్శి ఏ సర్వేశ్వరరావు, డివైఈఓ ఎన్ రవీంద్ర భారతి, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమయం అప్పుడు మేము వచ్చాము. విద్యార్థులు ఉపయోగించుకుని సుమారు 1,500 మంది విద్యార్థులు, అంటే ప్రతి 100 మందిలోని ఒక 14 మంది విద్యార్థులకి 500 మార్కులు పైబడి వచ్చేయండి. అంటే ప్రభుత్వ విద్యా ప్రమాణాలు ఎలా పెరుగుతున్నాయి, మీరు యొక్క ఇచ్చిన ఈ సహకారం ఎలా ఉందన్నది దీనికి ఒక కారణంగా నిలుస్తుందండి. బాగా చేయించాలని మన సబ్జెక్ట్ టీచర్ కూడా వాళ్ళ యాక్షన్ ప్లాన్ తెలుసుకున్నాము. ఆ విధంగా అందరికీ కూడా 2 క్లాసులు స్టార్ట్ చేసి పిల్లలు ఏ విధంగా పాస్ చేయగలరు అని చెప్పేసి మనం యాక్షన్ ప్లాన్ తో ముందుకు పోతున్నాం. మేడం మార్నింగ్ ఎవరీవన్, రెస్పెక్టెడ్ హెచ్ఎంస్, డిఈఓస్, ఎంఈఓస్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను పిఎల్ఎస్ జెడ్విహెచ్ బాయ్స్ హై స్కూల్ ఆక్విల్లో 590 స్కోర్ చేశాను. ఈ మార్క్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి అందరికీ కారణం గవర్నమెంట్ స్కూల్ అయినా చాలా బాగా చదివించారు. బుక్స్ విజయకేతనంలో కూడా చాలా మంచి క్వశ్చన్స్ రివైజ్ చేసుకోవడానికి అన్ని ఇంపార్టెంట్ స్టఫ్ అంతా పెట్టారు. మాకు సార్స్ కూడా చాలా బాగా చెప్పారు. హెచ్ఎం సార్ కూడా మా స్కూల్ని చాలా బాగా లీడ్ చేశారు. ప్రైవేట్ క్లాసెస్ పెట్టి ఇంకా డీప్ నాలెడ్జ్తో సబ్జెక్ట్ మీద చాలా బాగా అవగాహన చేశారు. మరియు 3 జిల్లాల డిఈఓస్ గారికి, ఎంఈఓలకి మరియు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. పిల్లలందరూ కూడా ఆశీర్వాదాలు. ముఖ్యంగా మనం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బాధ్యత చేపట్టిన కాడి నుంచి స్కూల్స్ మీదే మేము మెయిన్ కాన్సన్ట్రేషన్ చేశాము. లాస్ట్ ఇయర్ అంతా కూడా వారంలో ఒకరోజు ఎదురు హై స్కూల్కి వెళ్ళడం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, తర్వాత ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారా లేదా చూసి, మిడ్ డే మీల్ గురించి,
చేసి విజయకేతనం బుక్ గురించి ఆలోచన ఎందుకు వచ్చిందంటే లాస్ట్ టైం మీరు అందరూ పేపర్స్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా చెప్పాను. నేను 10th క్లాస్లో సైన్స్లో 35 మార్కులతో పాస్ అయ్యాను. నా బెస్ట్ ఫ్రెండ్ 34 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. వాడు ఈరోజు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. నేను 2011లో జాబ్ చేసినప్పుడు నెలకు 2,50,000 శాలరీ తీసుకుంటాను. అది ఆ 1 మార్కు డిఫరెన్స్ వల్ల పైకి వచ్చా కాబట్టి 34తో ఎవరో ఆగకూడదని చెప్పి ఈ విజయకేతనం బుక్ పెట్టడం కానీ, తర్వాత ఎంత పర్సంటేజ్తో పాస్ అయ్యా కాదు కానీ ఎంత స్ట్రెంత్ ఉన్నది. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అందరూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా డిగ్రీ చేసి టీచర్ ట్రైనింగ్ PEDలో MBDలో చేసి వచ్చిన ఉంటారు. ఇవాళ ప్రైవేట్ స్కూల్స్లో చూస్తూ ఉంటే అందరూ కూడా మీ మొదటి విజయం, ఇంకా చాలా విజయాలు ఉన్నాయి మీకు. ఇది మొదటి మెట్టు కాబట్టి మీరందరూ కూడా ఎంతో చక్కగా చదువుకొని ఈ స్థాయికి వచ్చినందుకు ముందుగా మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. వాళ్ళతో పాటు మీ తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి ఉంటారు. 10th క్లాసు పబ్లిక్ ఎగ్జామ్స్ అని మీకన్నా వాళ్ళకి ఎక్కువ భయం ఉంటుంది. పాస్ అవుతారా, 7 మార్కులు వస్తాయని వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళకి రోజు కూడా గుర్తుపెట్టుకోండి, మీ విజయం వెనక్కి కూడా వాళ్ళది ఉందని. అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా ఎంతో కష్టపడి వాళ్ళని చదివి. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. చక్రదేవరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్, జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, ఎంపీటీసీ సాయిల రాంబాబు పెన్షన్లు అందజేశారు. చక్రదేవరపల్లి గ్రామంలో ఉదయం నుండి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వైట్ల ఆంజనేయులు, బేతి వెంకటరమణ, కార్యదర్శి జి సత్యబాబు, సచివాలయ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో 12, 13, 14వ వార్డులో ఉదయం 6 గంటల నుండి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సచివాలయ సిబ్బందితో ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య, వితంతు, వికలాంగ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను అందజేసి వారి మొహంలో చిరునవ్వు చిందేలా చేశారు. పెన్షన్ అందుకున్న పెన్షన్దారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కు, కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, వరికుటి ధర్మయ్య, పాకనాటి అంజుబాబు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 2వ తేదీన అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించడానికి విచ్చేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు జంగారెడ్డిగూడెం నుంచి భారీగా తరలి వెళ్లనున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. 2వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు టీడీపీ కార్యాలయం నుంచి బస్సులు, కార్లు వెళ్తున్నట్లు తెలియజేశారు. జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన సమావేశంలో టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ, కార్యదర్శి తూటికుంట రాము, మహంకాళి రామ్మోహన్, రాజాన సత్యనారాయణ, చేను ప్రసాద్, మానికల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. పేదల సేవలో భాగంగా ఆయన పర్యటన సాగింది. ఎస్టీ కాలనీలో చలంచెర్ల సుష్మితకు 4,000 రూపాయల పెన్షన్ ను అందజేశారు. వారి కుటుంబ బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. మెగా డిఎస్సికి సన్నద్దమవుతున్న సుస్మితను ఉచితంగా శిక్షణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదేవిధంగా నారంపేటలో పార్కును ప్రారంభించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పరిశ్రమల స్థాపనకు కల్పించిన సదుపాయాలను వివరించారు. దానికి సంబంధించిన వీడియోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. నారంపేట పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉందని పేర్కొన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ భారతదేశం యొక్క సన్ రైజ్ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక పారిశ్రామిక కారిడార్లు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు మరియు క్రమబద్ధీకరించబడిన సింగిల్ విండో వ్యవస్థ ద్వారా వృద్ధిని పెంచుకుంటోంది. ఇటీవల నిర్వహించిన MSME ఫార్మలైజేషన్ సర్వేలో భాగంగా రాష్ట్రంలో 93,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో సుమారు 7.9 లక్షల MSME యూనిట్లు ఉన్నాయని వెల్లడైంది. APIIC కింద 175 నియోజకవర్గాల్లో నానో మరియు MSME పార్కులను స్థాపించడం ద్వారా కొత్త శకానికి ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకత్వం వహిస్తోంది. దీన్ని దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులతో పారిశ్రామికవేత్తల కోసం హబ్ అండ్ స్పోక్ పార్క్ మోడల్తో ప్రభుత్వం ఆవిష్కరణ సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. ఈ పార్కుల్లో పారిశ్రామికవేత్తలకు అనువైన పరిస్థితులు కల్పించడంతో పాటు కొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే వారికి పూర్తిగా ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలన్న ఉద్దేశంతో
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంలో భాగంగా 175 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కులను ప్రారంభించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోని ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మొదటి దశలో 216 కోట్ల రూపాయలతో 11 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసిన 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించడం జరుగుతోంది. దీంతో పాటు 39 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మొత్తంగా 592 కోట్ల రూపాయల పెట్టుబడితో 50 పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణంతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆహ్వానిస్తున్నాము. నేను ఈరోజు నారంపేటకు వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం చూస్తే మంచి వాతావరణం, ఇండస్ట్రీస్ కి అనుకూలమైన వాతావరణం. ఇక్కడ ఇండస్ట్రీ వస్తే ఈ గ్రామ చరిత్ర మారిపోతుంది, రూపురేఖలే మారతాయి. అది చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు మేడే అంటే గుర్తొచ్చేది కర్షక కార్మికులందరూ గుర్తొస్తారు, కష్టజీవుల్ని గుర్తు చేసుకునే సమయం. అందుకనే ఈరోజు ప్రపంచం మొత్తం మే 1న మనం అందరం మేడే ఉత్సవాలు జరుపుకుంటాం. దీనికి కారణం కార్మికులకు సంఘీభావాన్ని తెలియజేసి కార్మికులను దోపిడీ చేయనీయకుండా అనునిత్యం వారి తరపున పోరాడి వారికి న్యాయం చేయడం కోసం పునరంకితం అవుతాం. ఇలాంటి కార్యక్రమాన్ని మీరు చూస్తే 1890లో ఆ రోజు మేడే కోసం ప్రపంచంలో ఒక ఉద్యమం జరగడం, అక్కడి నుంచి ఈ కార్యక్రమానికి రూపురేఖలు వచ్చాయి. మన దేశంలో 1323 నుంచి ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు వ్యవసాయ కూలీలు లేకపోతే మనం ఈ వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ రోజు నరేగా కార్యక్రమాన్ని తీసుకుని ఎవరైతే ఇలాంటి పేదవాళ్ళు ఉన్నారో 100 రోజులు పని కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కూడా ఒక చరిత్ర. ఇప్పుడే నేను వెళ్ళొచ్చాను. ఒక భవన నిర్మాణ కార్మికులు మంచి కళ్యాణ మండపం కడతా ఉంటే, కమ్యూనిటీ హాల్ కడతా ఉంటే పోయి చూసి వచ్చాను. వాళ్ళ కష్టాలు అధ్యయనం చేశాను. మంచి మధ్యాహ్నం కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ కూర్చుంటేనే చెమట్లు పడుతున్నాయి. అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎండలో నిలబడుకుని అందులో కూడా ఏవైతే ఇనుప రాడ్లు పట్టుకొని చేయబట్టుకుంటే కాలిపోతాయి, అలాంటప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అలాంటి కార్మికులను ఆదుకునే బాధ్యత మనందరిది. ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అభివృద్ధి సంక్షేమ పథకంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. వాడవాడలా రెపరెపలాడిన ఎర్రజెండా, ఘనంగా జరిగిన మేడే వేడుకలు, పాల్గొన్న కార్మిక సంఘాలు, వివిధ పార్టీల నాయకులు, కార్మికులు. వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులైన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావును సత్కరించిన కేడార్. జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ కాలనీలో టీబీ సర్వే, 4 రోజుల పాటు కొనసాగనున్న సర్వే. ఆర్యవైశ్య సంఘం నాయకులు కొల్లేపర నారాయణ వివాహ దినోత్సవం సందర్భంగా పేద కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ. వార్తలు సమాప్తం.